రైళ్లలో భిక్షాటన చేసే ఈవిడ 1000కి పైగా పిల్లలకు తల్లయింది. 1948 నవంబర్ 14న మహారాష్ట్రలోని వార్ధాలో జన్మించిన సింధుతాయి 4వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆమె 10 ఏళ్ల వయసులో తనకంటే 20 ఏళ్ల వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వార్ధాలోని నవర్గావ్ అటవీ ప్రాంతంలో స్థిరపడ్డ ఆవిడ గర్భవతిగా ఉన్న సమయంలో ఆ ఊర్లోని భూస్వామికి ఎదురు తిరగడంతో ఆమెపై కోపంతో ఆ ఊర్లో ఆమె గురించి చాడీలు చెప్పి దుష్ప్రచారం చేశాడు ఆ భూస్వామి. దాంతో ఆమె భర్త కూడా ఆమెను విడిచిపెట్టాడు. ఇంటికెళ్తే ఇంట్లోకి కూడా రానివ్వలేదు కుటుంబ సభ్యులు. అలా గర్భవతిగా ఉన్న ఆవిడ పశువుల పాకలో తన కుమార్తె మమతకు జన్మనిచ్చింది. రైల్వే స్టేషన్లు, పశువుల పాకలు మరియు శ్మశాన వాటికలను తన ఇల్లుగా చేసుకుంది. ఇక బ్రతకడం కోసం రైళ్లలో, వీధుల్లో పాటలు పాడుతూ అడుక్కోవడం మొదలు పెట్టింది. రైల్వే స్టేషన్లు, పశువుల పాకలు మరియు శ్మశాన వాటికలనే తన ఇల్లుగా చేసుకుంది. ఆ సమయంలో ఎంతో మంది చిన్నపిల్లలు కూడా ఆమెలానే అనాథలు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారు చేయి చాచి భిక్షాటన చేయడం చూసిన ఆమె తట్టుకోలేక ఆ పిల్లలను దత్తత తీసుకోవడం ప్రారంభించింది. అలా వారి కోసం కష్టపడి పని చేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజులకి తన సొంత కూతురు తనతో ఉంటే అందరినీ ఒకేలా చూసుకోలేనేమో అనుకొని సింధుతాయి తన కూతుర్ని పూణేలోని ఓ ట్రస్ట్ కు పంపింది. కొన్నేళ్లు కష్టపడి ఆమె తన మొదటి ఆశ్రమాన్ని చికల్దారాలో నిర్మించింది. ఆ తర్వాత ఆమె తన ఆశ్రమాల కోసం డబ్బు సేకరించడానికి గ్రామాలు మరియు నగరాల్లో తిరగడం మొదలు పెట్టింది. కొన్నిసార్లు ఎంతో మంది పిల్లల కడుపు నింపడానికి పడే కష్టంలో చాలా సార్లు ఆమె తినడానికి భోజనం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆమె దత్తత తీసుకున్న చాలా మంది పిల్లలు లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లుగా మారి అనేక రంగాలలో స్థిరపడి ఇప్పుడు స్వంత అనాథాశ్రమాలను నడుపుతున్నారు. ఇవి వేలాది మంది అనాథలకు విద్య మరియు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఆమె ఎంతో మంది అనాథల భవిష్యత్తును రూపొందించడానికి అవిశ్రాంతిగా కృషి చేసింది. ఎందుకంటే అణగారిన బిడ్డ అంటే అణగారిన దేశం అని నమ్ముతుంది ఆమె. వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల నుండి సుమారు 270 అవార్డులను అందుకుంది. ఆమెను 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. కానీ ఆమె తన 73వ ఏట 2022 జనవరి 4న మహారాష్ట్రలోని పూణేలో గుండెపోటుతో మరణించింది.